నమస్తే, వెల్కమ్ టు లియో అన్స్టాపబుల్. అయితే ఆహా వారి వేదిక మీద రామ్ చరణ్ వచ్చేసాడు. మొత్తానికి గేమ్ చేంజ్ అవ్వబోతుందా? ఈ అన్స్టాపబుల్ ఈ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజ్ లానే కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ గురించి హైలైట్స్ ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్, అన్స్టాపబుల్ వేదిక మీద రామ్ చరణ్ అయితే మనకి చూసుకుంటే గేమ్ చేంజర్ ప్రమోషన్ అనుకోవచ్చు. అదిగాక సినిమా గురించి కన్నా ఎక్కువగా తనకున్నటువంటి పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి ఈ యొక్క ఎపిసోడ్లో. అంటే గతంలో ఇప్పటిదాకా వచ్చినటువంటి యొక్క ఎన్ని ఎపిసోడ్ అయినా సరే అన్నీ కూడా ఫన్ క్రియేట్ మీదే ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఎమోషన్, ఫన్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ వస్తున్నాయి. సో ఈ యొక్క ప్రోమో మీకు ఎలా అనిపించింది? ప్రోమో చూస్తే దీంట్లో కూడా చాలా మసాలా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలతో ముడిపడిన ఎపిసోడ్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దిల్ రాజు గారు కూడా వచ్చారు కాబట్టి. రామ్ చరణ్, దిల్ రాజు, రైమ పేరు కుక్కపిల్ల, మూడో పాత్రధారి. రైమ్ అనగానే ఇలా చూడటం కానీ, అంటే బాగా వాళ్ళు ఇది రెండో కుక్కపిల్ల అంటూ రామ్ చరణ్ చెప్పడం కానీ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఆ పెంపకానికి కూడా చూస్తే మనకు అనిపిస్తుంది. అది కూడా ఏదో రికార్డులు కూడా కొట్టింది అన్నట్టు. రికార్డులు కొట్టింది అన్నట్టు దాని మెడలో కూడా ఒక ట్యాగ్ చూపించారు ఆ పేరుతో. కాబట్టి కుక్కపిల్ల అనేది ఒక, ఇప్పుడు కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, కాదేది కవిత అనర్హం అంటారు కాబట్టి కాదేది షోకి అనర్హం అని అనుకోకూడదు. ఆ షోలో ఈ కుక్కపిల్ల కూడా ఒక హైలైట్ అని అనుకోవచ్చు మనం. అయితే శర్వానంద్తో ఉన్న రిలేషన్ ఏంటి అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం శర్వానంద్ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడడం కానీ మనం విన్నాం. సో ఇప్పుడు శర్వానంద్ రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు క్లాస్మేట్స్ అండి, శర్వానంద్, రామ్ చరణ్ వీళ్ళు ఫ్రెండ్స్. ఇంకొక అతను కూడా, ఆ ముగ్గురు కూడా ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్గా వాళ్ళని పిలిపించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నానమ్మని, వాళ్ళ అమ్మగారిని కూడా చూపించారు. వాళ్ళు ఒక లెటర్ పంపించామో చూడమన్నారు. ఆ లెటర్ ఓపెన్ చేస్తే నాకు 2025లో మనవడు కావాలంటూ వాళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు. అది ఒక హైలైట్ అంశం. అలాగే క్లింకర్ నాకు పరిచయం చేయమంటే నాన్న అని పిలిచినప్పుడు నేను అందరికీ పరిచయం చేస్తాను ఇంకా అని రామ్ చరణ్ చెప్పడం కానీ ఇది ఒక ఎపిసోడ్. అలాగే ఇరుకుని పెట్టే ప్రశ్నలు అయితే చాలా వేశారు. బాలయ్య బాబు, మీకు పవర్ స్టార్ పొలిటీషియన్గా ఇష్టమా, సినిమా నటుడిగా ఇష్టమా అనే క్వశ్చన్. అలాగే ఉపాసన అంటే భయమా, అదో రెండో క్వశ్చన్. ఇలా బాలయ్య బాబు సంధించే ప్రశ్నలన్నీ కొద్దిగా ఇరుకుని పెట్టే ప్రశ్నలే. అలాగే మహేష్ బాబుని, ప్రభాస్ని కలుపుకుంటూ మళ్ళీ క్వశ్చన్ వేశారు. అది అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఎమోషన్ కూడా పండిస్తూ ఏదైతే క్లింకారా గురించి మాట్లాడంగానే కంట నీరు పెట్టుకున్నటువంటి ఒక రామ్ చరణ్ చూసాం. అయితే ఏదైతే రానున్నటువంటి కాలంలో నాన్నను పిలవగానే అందరికీ రివీల్ చేస్తానని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటిదాకా వచ్చినటువంటి ఫోటోలు కావచ్చు, ఏ వీడియోలో కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా క్లింకారాకు సంబంధించినటువంటి ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. సో ఆ సెంటిమెంట్ ఎలా ఉంది అని చెప్పు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత పుట్టినటువంటి పాప కాబట్టి. సో పాప గురించి కూడా బాలకృష్ణ గారు ఒక మాట కూడా మాట్లాడారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు పాప అనేది బాలయ్య బాబు మా నోట పాప పేరు రావటం ఒక సెంటిమెంట్. మనం ఇందాక అనుకున్నాం బాలయ్య బాబుకి పాపకి ఉండే అనుబంధం. ఇప్పుడు ఈ షోలో కూడా పాప పేరు ప్రస్తావన వచ్చింది. క్లింకార అనేది గాయత్రి మంత్రం, గాయత్రి దాంట్లోంచి తీసుకున్నారని చెప్పి లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుంది ఈ పాత్ర, ఆ పేరు, పాప పేరు. మరి అప్పుడు పాప పుట్టినప్పుడు కూడా అపోలో హాస్పిటల్ దగ్గర వాళ్ళు మీడియా ముందు కొద్దిగా రివీల్ చేశారు, కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏమీ రివీల్ చేయలే. ముఖ్యంగా షోలో ప్రధానంగా 2023లో పాప పుట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు బాలయ్య బాబు ఆడటం కానీ, దీనికి సంబంధించి మళ్ళీ మనవడి కోసం వాళ్ళు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా షోలో హైలైట్ అంశాలే. వాళ్ళు గేమ్ చేంజర్ కోసం తీసుకొచ్చినా కానీ పర్సనల్ విషయాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అలాగే నువ్వు మరి వీళ్ళతో ఒక పార్టీలో పాల్గొంటావా అని అడిగితూ ఆడటం, వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ నాగబాబుతో అన్నప్పుడు కూడా నేను వీళ్ళు ఎవరితో కదా మావయ్యతో, అల్లు అరవింద్ మావయ్యతోనే నేను పాల్గొంటానని చెప్పడం కానీ, ఇలా ఫ్యామిలీ సెంటిమెంట్ అంతా కూడా దీంట్లో కలిపారు. అయితే ఈ మధ్యకాలం మనం చూసుకుంటే మెగా కాంపౌండ్ అండ్ అల్లు కాంపౌండ్గా 2 విధాలుగా మనం వింటూ వస్తున్నాం. అయితే మొన్న మధ్య అల్లు అర్జున్ కూడా జైల్లో ఒకరోజు రాత్రి గడిపి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఈ షోలో ఖచ్చితంగా ఫుల్ ఎపిసోడ్లో ఏమన్నా సరే అల్లు అర్జున్ సంబంధించిన క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉందా? ఆ ప్రస్తావన ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకు ప్రోమో చూస్తే రామ్ చరణ్ చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరించడం అనిపించింది. ఎందుకంటే తన మావయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని చెప్పడం కానీ, ఎక్కడ ఎక్కువగా ఓవర్గా ఎక్కడ రియాక్ట్ అవ్వాలి. అసలు చాలా పాజిటివ్ వైపు వచ్చింది రామ్ చరణ్ మాటలో కానీ. అంటే చాలా మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనకి రామ్ చరణ్ చూస్తే మనకు అనిపిస్తుంది. అలాగే మరి ఇంకా చాలా వరకు ఆ దిల్ రాజు గారితో ఉన్న ఎపిసోడ్ చూసుకుంటే
ఆయన పింక్ ఫ్యాంట్ ప్రస్తావన నాగవంశీ గారి గతంలో చెప్పారు. అది నాకు కామెడీగా ఉంటుంది. దిల్ రాజు గారిని చూస్తే పింక్ ఫ్యాంట్ అంటే అప్పటి నుంచి నేను అసలు దిల్ రాజు దాన్ని అవాయిడ్ చేశానని చెప్పి దిల్ రాజు గారు చెప్పడం కానీ, ఆ ప్రస్తావన బాలయ్య నోట రావడం కానీ అది కూడా జరిగింది దీంట్లో. సో మొత్తానికి దిల్ రాజు కూడా చాలా పెద్ద ఎత్తున ఏమంటారు ఈ ప్రమోషన్స్లో భాగంగా చాలా వరకు పాల్గొంటూ వస్తున్నారు. సో అన్స్టాపబుల్లో ఈ యొక్క వేదిక మీద వీళ్ళిద్దరిని చూస్తే ఎలా అనిపించింది? అంటే దిల్ రాజు గారు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండి. అండ్ డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా రంగప్రవేశం చేసి నిర్మాతగా చాలా సక్సెస్ అయిన వ్యక్తిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నిర్మాతలో నిలదొక్కుకోవడం అనేది సినిమా రంగంలో చాలా అరుదు. గతంలో ఉన్న పెద్ద నిర్మాతలు కూడా తెరవరుగా అయిపోయిన పరిస్థితుల్లో దిల్ రాజు గారు అనేది లాంగ్విటీ ఎక్కువ ఉంది నిర్మాతగా. అంటే ఆయన టేస్ట్ కానీ, అభిరుచి కానీ, లేకపోతే సినిమా మీద ఇప్పుడు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో కూడా హిట్ కొట్టాలనే తపన. ఇప్పుడు ఎందుకంటే శంకర్ ఒక మైనస్ అని చెప్పాలి. ఇది వీళ్ళు అనుకున్నప్పుడు శంకర్ భారతీ 2 అంత ఫ్లాప్ అవుతుంది అనుకోలే. కానీ ఇప్పుడు సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే దిల్ రాజే ప్లస్ పాయింట్ అయ్యారు. శంకర్ కన్నా దిల్ రాజు గారే ప్లస్ పాయింట్ అయ్యారు. వెంకటేశ్వర క్రియేషన్స్ మీద వస్తున్న సినిమా కాబట్టి ఒక హైప్ వచ్చింది. కాబట్టి సినిమా ప్రమోషన్స్ వాళ్ళు ఎట్లా చేసుకున్నా కానీ ఖచ్చితంగా సినిమా మీద హైప్ ఉంది. ఏ రికార్డులు బద్దలు కొడుతుంది, మరి పుష్ప 2 బద్దలు కొడుతుందా లేదా అని మనం చెప్పలేం. కానీ మొత్తానికి ఇది ఈ సినిమాకి ఒక పాజిటివ్ వైపు రావడానికి కారణం నిర్మాత దిల్ రాజు గారు కావటమే. సో మనం చూసాం గతంలో కూడా ఎన్నో సినిమాలు నిర్మించారు దిల్ రాజు గారు. అయితే ఇప్పుడు రానున్నటువంటి సంక్రాంతి మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే వస్తున్నటువంటి 3 సినిమాల్లో 2 సినిమాలు దిల్ రాజు. సో ఏ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు? 2 సినిమాలలో తన 2 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటారా, లేదా డాకు మహారాజ్ హిట్ అవ్వాలి? 3 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న నిర్మాత ఆయనే, డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, నైజాము. మరి ఫ్లాప్ అవ్వాలని ఎలా కోరుకుంటారు? కాకపోతే గేమ్ చేంజర్కి ఎక్కువ వసూలు రాజించాలని కోరుకుంటారు. ఇప్పుడు పుష్ప 2కి 1800 కోట్లు వచ్చింది. గేమ్ చేంజర్ కూడా కనీసం 1800 కోట్లు దాటాలనే కోరిక ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నార్త్లో పుష్ప 2 దూసుకుపోయింది. మరి నార్త్లో గేమ్ చేంజర్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ కంపారిజన్ అనేది ఖచ్చితంగా మొదలవుద్ది. ఆ జాగ్రత్తలను తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఈవెంట్లు కూడా అట్లా ప్లాన్ చేసుకెళ్తున్నారు ప్రమోషన్స్లో భాగంగా. అదండి. శంకర్ గారి సినిమాలు చూసుకుంటే ఆ గ్రాండియర్ కానీ ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. సో అదే కోవలో మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం రాజమౌళి గారి సినిమాలు అని చెప్పి అనుకోవచ్చు. కానీ పాన్ ఇండియా మూవీస్ అనేది ఖచ్చితంగా అందరికి పరిచయం చేసిన మాత్రం శంకర్ గారే. సో శంకర్ గారి సినిమా ఇప్పుడు నిజంగా పాత శంకర్తో పోల్చే విధంగా ఉందా, లేదా ఇప్పుడు వచ్చినటువంటి ఒక డైరెక్టర్ రాజమౌళి గారు కావచ్చు, లేదంటే మనకు సుకుమార్ గారు కావచ్చు, వీళ్ళతో పోల్చుకునే కంపారిజన్ ఉందంటే ఏం చెప్తారు? శంకర్ ఒకప్పుడు మంచి డైరెక్టర్ అండి, కానీ ఇప్పుడు సేఫ్ జోన్లో పట్టాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే భారతీయ 2 లాంటి ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత చాలా వరకు ఇదైపోయాడు ఆయన. ఎందుకంటే భారతీయ 3 ఉంటుందా లేదా డౌట్లు కూడా వచ్చేసింది. ఆ టైంలో ఈ గేమ్ చేంజర్ సినిమా రావటం, ఈ సినిమాకి ఒక పాజిటివ్ వైపు క్రియేట్ అవటం అనేది మళ్ళీ శంకర్కి ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి శంకర్కి మళ్ళీ మంచి రోజులు ఈ సినిమాతో రాబోతున్నాయి అనుకోవచ్చు. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. ఎందుకంటే ఏ డైరెక్టర్ కూడా తన పేరు పోగొట్టి చెడగొట్టుకోవాలని అనుకోడు. కాబట్టి ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ శంకర్ మన పాత శంకర్కి గుర్తొస్తారు. సో మొత్తానికి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించింది? ప్రోమో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఎట్లాగో ఫ్రైడే రాబోతుంది కాబట్టి ఇది చెప్పాలంటే సంక్రాంతికి సంబంధించిన ఎపిసోడ్ అని చెప్పాల్సి వస్తుంది. ఇది కాకుండా సంక్రాంతికి స్పెషల్ ఎపిసోడ్ ఉందో చెప్పలేం, కానీ నేను అనుకోవటం ఇదే అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ ఎపిసోడ్తోనే ఈ సంక్రాంతి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఈ ఎపిసోడ్తో రామ్ చరణ్ గారి యొక్క ఎపిసోడ్ కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి రానున్న ఎపిసోడ్ ఎవరితోని అంటే మెగాస్టార్తో కావచ్చా, లేదంటే నలుగురు హీరోలు ఒకే వేదిక పంచుకునే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారితో ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది నేను అనుకోవటం. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబే స్వయంగా ఆహ్వానించారు, సినిమా కూడా ఆహ్వానించారు. మల్టీ స్టారర్కి నలుగురు హీరోలు ఎవరితో చేస్తారన్నప్పుడు చిరంజీవి బ్రో నేను రెడీ, మరి మీరు మనం చేసేద్దాం సినిమా అంటూ నాకు చిరంజీవి గారితో చేయాలని ఉందని ఆయన చెప్పడం కానీ, ఆ షోకి కూడా ఆయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పారు కూడా. బాలయ్య బాబుతో ఖచ్చితంగా చిరంజీవి గారికి షో ఉంటుంది, మల్టీ స్టారర్ షో అవుతుంది అది ఉంటే మాత్రం. ఎందుకంటే వెంకటేష్ గారితో అయిపోయింది, నాగార్జున పెండింగ్ ఉంది, చిరంజీవి గారి పెండింగ్ ఉంది. మరి కుబేరా టైంలో నాగార్జున కూడా ఉండే అవకాశం ఉంది. కుబేరా ఎట్లా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా నాగార్జున తర్వాత చిరంజీవి గారు ఉండొచ్చేమనుకుంటాను నేను అనుకోవటం. సో మొత్తానికి ఒక గ్రాండ్ ఎపిసోడ్స్ అని చెప్పేసి అనుకోవచ్చా అన్స్టాపబుల్? ఖచ్చితంగా ఈ మొత్తం వరుస పెట్టి జరిగిన వెంకటేష్ దగ్గర నుంచి చాలా సరదాగా సాగినాయి. ఆ సరదాగా ఏ మాత్రం తక్కువ కాకుండా రామ్ చరణ్ ఎపిసోడ్ అయితే ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఫ్రైడే రిలీజ్ కాబోయేటువంటి ఒక ఈ షో మంచి హిట్ కావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.